హలో గైస్, నేను రీసెంట్గా అయితే పాస్పోర్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చాను కదా. పాస్పోర్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అడుగుతారు, పాస్పోర్ట్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళాలంటే మీరు అప్లికేషన్లో ఏ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు ఒరిజినల్తో పాటు జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. ముఖ్యంగా ఆధార్ కార్డుతో పాటు అదేవిధంగా 10th మార్క్స్ మేము పాన్ కార్డు పెట్టి ఉంటే పాన్ కార్డు, అదేవిధంగా ఓటర్ ఐడి, బర్త్ సర్టిఫికేట్, మీరు ఏ డాక్యుమెంట్స్ అని మీరు అప్లికేషన్లో పెట్టారో ఆ డాక్యుమెంట్స్ని మీరు ఒరిజినల్తో పాటు జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు మీ ఆధార్ కార్డులో సిగ్నేచర్ అనేది వ్యాలిడేట్ అయ్యి ఉందో లేదో చూసుకోండి. ఈ విధంగా మీకు రైట్ మార్కులో సిగ్నేచర్ అనేది వ్యాలిడ్ కాకుంటే మీ దగ్గరలోని నెట్ సెంటర్కి వెళ్ళి మీరు సిగ్నేచర్ అనేది వ్యాలిడేట్ చేయించుకోండి. సిగ్నేచర్ వ్యాలిడ్ అనేది లేకుంటే మీకు కొన్ని చోట్ల అయితే యాక్సెప్ట్ అనేది చేయరు. అందుకోసం మీరు ఖచ్చితంగా మీరు సిగ్నేచర్ అనేది వ్యాలిడేట్ ఉండేటట్లు చూసుకోండి. ఫుల్ సైజ్లో మీ ఆధార్ కార్డ్ అనేది ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. అదేవిధంగా జిరాక్స్ కూడా తీసుకోండి. మీ అప్లికేషన్ ఫాము, మీ డాక్యుమెంట్స్ అనేది ఒరిజినల్తో పాటు జిరాక్స్ అనేది తీసుకొని వెళ్ళండి. ఏ రోజైతే మీకు అపాయింట్మెంట్ ఉందో ఆ రోజు మీకు రిపోర్టింగ్ టైం కన్నా ముందరనే ఒక 1 అవర్ ముందుగానే వెళ్ళండి. వెరిఫికేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. వెరిఫికేషన్ కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మదర్ నేము, అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూస్తారు. కరెక్ట్గా ఉన్నట్లయితే అన్ని దానిలో టిక్ మార్క్ అయితే వేస్తారు. అందులో మీకు సైన్ చేయించుకుంటారు. సైన్ చేయించుకొని సీల్ అయితే వేస్తారు. వేసిన తర్వాత మీకు కాసేపు వెయిట్ చేయని అంటారు. వెయిట్ చేసిన తర్వాత రిపోర్టింగ్ టైం అనేది అయిన తర్వాత మీకు లోపలికి అయితే పిలుస్తారు. లోపలికి పిలిచిన తర్వాత మీకు డిజిటల్ ప్యానల్లో మీకు పెన్నుతో సైన్ చేయమంటారు. సైన్ చేసిన తర్వాత మీ ఫింగర్ ప్రింట్స్ అనేది వేయించుకుంటారు. మీ ఫింగర్ ప్రింట్స్ అనేది వేయించుకున్న తర్వాత ఆ తర్వాత మీకు ఫోటో అనేది తీసుకుంటారు. అప్లికేషన్ పెడుతున్నప్పుడు మీ అప్లికేషన్లో మీరు ఏదైనా డీటెయిల్స్ అనేది ఇన్కరెక్ట్గా ఎంటర్ చేసినా కానీ లేదా ఏదైనా డీటెయిల్స్ అనేది తప్పుగా మీరు ఎంటర్ చేసి ఉంటే మీరు రిక్వెస్ట్ చేసి మీరు అయితే డీటెయిల్స్ అనేది మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తారు. మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫైనల్ వెరిఫికేషన్లో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే చూస్తారు. చూసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే మీకు అయితే ఇస్తారు. 3 to 4 days తర్వాత మీకు పోలీస్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్తారు. 3 to 4 days తర్వాత మీకు పోలీస్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, పోలీస్ వెరిఫికేషన్లో ఏం అడుగుతారు, పోలీస్ వెరిఫికేషన్లో ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి, ఏ విధంగా పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.